రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సువర్ణ అవకాశం ఇచ్చింది. ఇప్పటికే కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. పేదలకు రేషన్ కార్డులు అందించి ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజల ఆకలి తీరుస్తూ ప్రభుత్వాలు కీలక అడుగులేస్తున్నాయి. రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకొని పలు కీలక పథకాలు అమలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ చేయలేదు. దీంతో కొత్తగా గద్దెకెక్కిన 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అటు ఏపీ ఇటు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తులు వేగవంతం చేశాయి. ఇదే సమయంలో రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ కార్డు ఇప్పటికే ఉన్నప్పటికీ అందులో కొందరు కుటుంబ సభ్యుల పేర్లు లేని వారు చాలా మందే ఉన్నారు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కోడలు ఇలాంటి వారంతా ఇప్పటికే ఉన్న తమ కుటుంబ రేషన్ కార్డుల్లో పేర్లు యాడ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం ఇందుకోసం సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది. మరి రేషన్ కార్డుల్లో ఎలా తమ కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవచ్చు, అందుకు ప్రాసెస్ ఏంటి అనేది చూద్దామా? రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చడానికి వాళ్లకు సంబంధించిన కొన్ని ధృవీకరణ పత్రాలు అవసరం. భార్య పేరు యాడ్ చేయాలంటే ఆమె ఆధార్ కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కావాలి. అదేవిధంగా పిల్లల పేర్లను యాడ్ చేయాలంటే వారి బర్త్ సర్టిఫికేట్ అవసరం. ఇందుకోసం మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫారంలో మీ పేరు, రేషన్ కార్డు నెంబర్, పిల్లల పేరు, పుట్టిన తేదీ, నివాస ధృవీకరణ పత్రం నంబర్, ఆధార్ కార్డు నంబర్ వంటి సమాచారాన్ని ఇవ్వాలి. కుటుంబం పెద్ద యొక్క ఆధార్ కార్డ్ కాపీ, అవసరమైన డాక్యుమెంట్స్ జిరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత మీ సేవా కేంద్రం నుంచి రసీదు తీసుకోవాలి. ఇది ప్రాసెస్ కావడానికి కొన్ని రోజుల సమయం పట్టొచ్చు. మీ అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ అధికారిక epds.telangana.gov.in ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పోర్టల్ని ఓపెన్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ చూడొచ్చు. హోమ్ పేజీలో ఎడమ వైపున ఉన్న FSC సెర్చ్ క్లిక్ చేసి రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో FSC అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ జిల్లా, మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కొత్తగా పెళ్లిళ్లు అయిన వారు ఎక్కువగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ తర్వాత కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దరఖాస్తుల ఆధారంగా దాదాపు 30 లక్షల మంది అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.